బుద్ధుని జీవితములో కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము. మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ క్లుప్తంగా క్రింద వివరించబడినవి. బుద్ధుడు, అతని శిష్యులు ప్రతి సంవత్సరం 4 నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. 1 శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ 2 సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటినుంచి బుద్ధుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను 2వ సంఘం ఏర్పడినప్పుడు గాని లేదా తర్వాత కొద్ది కాలానికి గాని ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కాని ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం 3-4 శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు. ఈ సమయంలో బౌద్ధ భిక్షువులు గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి అతని చరిత్రను, బోధనలను మార్చడం గాని లేదా కొత్త విషయాలను జోడించడం గాని చేసి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంథాలలో కూడా శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంథాలలో ప్రాచీన భారతీయ నాగరికత, జీవన విధానం వివరించబడింది. బుద్ధుని జననం. మార్చు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కాని చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి. అందుకు గాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ మాయాదేవి. కోళియం దేశపు రాకుమారి. సిద్ధార్థుడు గర్భమందున్నప్పుడు మాయాదేవి ఒక 6 దంతముల ఏనుగు తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమందు దర్శించింది. అది జరిగిన 10 చంద్ర మాసముల తర్వాత సిద్ధార్థుడు జన్మించెను. శాక్యవంశాచారము ప్రకారం గర్భవతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. కాని మార్గమధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద ఒక మగబిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గాని మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడనే నామకరణం చేశారు. సిద్ధార్థుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం. సిద్ధార్థుడు జన్మించిన 5వ దినము నాడు అతనికి నామకరణం చేసి అతని భవిష్యత్తుని చెప్పమని 8 మంది జ్యోతిష్కులని శుద్ధోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు. సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర ఆచారాలను బట్టి చూస్తే శుద్ధోధనుడు సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడని తెలియుచున్నది. కాని కొందరు చరిత్రకారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.